ట్రైలర్ స్టార్టింగ్ లో చిన్నదేవా వెళ్లి ఈ పెద్ద పైల్వాన్ ముడ్డి మీద తంతాడు. ఇది ఫస్ట్ ట్రైలర్ లో చూపించిన ఈ సీన్ కి కంటిన్యూషన్ అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ జనాలందరూ ఆ కుస్తీ పోటీని చూస్తూ అరుస్తున్నారు. అండ్ ఫస్ట్ ట్రైలర్ లో కూడా అది గమనించవచ్చు. అండ్ ఈ 2 సీన్స్ లో చిన్నదేవా వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది. సో ఈ 2 సీన్స్ సేమ్. అండ్ ఈ సీన్ లో వరద ముక్కుకి రింగ్ లేదు అండ్ ఈ సీన్ లో ఉంది. అంటే వాడు ఆ రింగ్ ని లాక్కుండొచ్చు అండ్ దేవా వాడికి కరెంట్ పెట్టి రింగ్ తిరిగి తీసుకువచ్చి ఉండొచ్చు. అండ్ ఆ కరెంట్ వైర్ పట్టుకున్నందుకే ఈ సీన్ లో దేవా చేతికి బ్లడ్ ఉంటుంది అండ్ తన లెఫ్ట్ హ్యాండ్ నరం ఉబ్బుతుంది. సో దాన్ని కవర్ చేసుకోవడానికి దేవా ఈ క్లాత్ ని పెట్టుకుంటాడేమో. అండ్ దేవా ఆ రింగ్ తెచ్చాక వరద రియాక్షన్, మా ఓడు సరదాకే నెత్తి పగలగొట్టినోడు, నువ్వు కొట్లాడదామన్నావు. నెక్స్ట్ వీళ్ళని గుర్తు పెట్టుకుని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ లో ఎవరికో ఒక మాస్క్ పెడుతున్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నది వరదరాజమన్నారు అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న చిన్న మార్క్ చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ ఒకసారి సైడ్ కి చూస్తే అతన్ని కట్టెల మీద పడుకోబెట్టారు. ఒక మనిషిని కట్టెల మీద ఎప్పుడు పడుకోబెడతారో తెలుసు కదా, దహనం చేసేటప్పుడు. మరి వరద క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లోనే చనిపోతుంది అంటే ఐ డోంట్ అగ్రీ టు దట్. సో అది వేరే వాళ్ళు అయి ఉండొచ్చు లేదా వరదనే అయి ఉండొచ్చు. కానీ ఏదో వేరే రీజన్ తో అతన్ని అక్కడ పడుకోబెట్టి ఉండొచ్చు. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ లో ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్న ఒక క్యారెక్టర్ ని చూసి ఈ క్యారెక్టర్ వర్క్ సేమ్ యష్ లా ఉంది. సో అది రాకీ బాయ్ అయి ఉంటాడు అని అంటున్నారు. కానీ ఐ థింక్ అది మన జగ్గుబాయ్ యంగర్ వర్షన్ అయి ఉండొచ్చు. లేదా బ్యాక్గ్రౌండ్ లో పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ అంటున్నారు కాబట్టి ఆ టైంలో కాన్సర్ ని రూల్ చేసిన దొర అయి ఉండొచ్చు. ఇందులో ఎవరైనా కానీ ఈ సీన్ మాత్రం ఫ్లాష్ బ్యాక్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ అండ్ రిలీజ్ ట్రైలర్ లో చూపించిన రాజ్యసభని చూడండి. ఫస్ట్ వన్ లో ఇక్కడ చైర్స్ ఉన్నాయి అండ్ సెకండ్ వన్ లో లేవు. అండ్ ఫస్ట్ ట్రైలర్ లో ఈ సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో సరిగ్గా గమనిస్తే ఒక స్టాచ్యూ విరిగిపోయి ఉండడం చూడొచ్చు. సో ఇది ఫ్లాష్ బ్యాక్ సీన్ అయి ఉంటుంది. అండ్ తర్వాత యాజ్ యూజువల్ గా కాన్సర్ లో జరిగే వ్యతిరేక పోరాటాలు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ గరుడ బాల్కనీలో నిల్చున్నాడు. ఇదే సీన్ ని ఫస్ట్ ట్రైలర్ లో బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. నెక్స్ట్ వరదని ఎవరో దర్కా కొట్టి వెళ్తారు. ఈ సీన్ లో గరుడ వాళ్ళు వరద మీద అటాక్ చేసినప్పుడు వరద ఫేస్ మీద పడ్డ మార్క్ ఉంది. సో ఇది అటాక్ తర్వాత వచ్చే సీన్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సీన్ లో మన ఎలివేషన్ తాత ఏడుస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే ఈ తాత ఈ సీన్ లో వేసుకున్న షర్ట్ ఇక్కడ కూడా వేసుకున్నాడు. సో ఈ సీన్ లో వరద మీద మళ్ళీ అటాక్ జరుగుతుండొచ్చు అండ్ వరద మళ్ళీ ఓడిపోతుండొచ్చు. సో అందుకే ఈ తాత కంటతడి పెట్టి ఉండొచ్చు. బట్ ఆ కంటతడిని ఆపడానికి మన దేవ ఖచ్చితంగా వస్తుండొచ్చు. నెక్స్ట్ టైం లో వరద ఒక కార్ లో వెళ్తున్నాడు. ఇది దేవా దగ్గరికి వెళ్ళేటప్పుడు సీనో లేదా దేవాని కాన్సర్ కి తీసుకొచ్చే సీనో అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడు దేవాన్ని విక్రిస్తున్న తీరు చూస్తుంటే మీకు ఏమనిపించిందో తెలియదు, కానీ నాకు మాత్రం వీడే గుర్తొచ్చాడు. సో ఐ థింక్ మూవీ క్లైమాక్స్ లో దేవా అండ్ వరద ఎనిమిస్ గా మారిన తర్వాత దేవా ఫస్ట్ చేసేది ఈయనే అనుకుంటా. ఇది పక్కన పెడితే వీడు మెకానిక్ కి గన్స్ వాడడం ఎలా తెలుస్తుంది అన్నప్పుడు ఈ సీన్ వస్తుంది. ఇక్కడ దేవా కేజీఎఫ్ చాప్టర్ 2 లో చూపించిన పెద్దమ్మతో పాటు దాని తోబుట్టుల సాయంతో ఎవరి మీద అటాక్ చేస్తున్నాడు లేదా వాడిని టెస్ట్ చేస్తున్నాడు అనుకుంటా. ఆటోమేటిక్ గన్స్ ని టెస్ట్ చేయడం ఎందుకు బ్రో అని మీరు అనుకోవచ్చు, కానీ ఒకసారి ఈ సీన్ లో ఇక్కడ చూడండి సేమ్ ఈ గన్స్ లానే ఉన్నాయి కదా. సో ఐ థింక్ దేవా దగ్గర వాళ్ళ ఆర్మీ లేదు కాబట్టి ఆ వెపన్స్ ని తీసుకుని తన మెకానిక్ బ్రెయిన్ తో వాటిని ఆటోమేటిక్ వెపన్స్ గా మోడిఫై చేసి ఫీల్డ్ లో టెస్ట్ చేస్తున్నాడు అనుకుంటా. అండ్ ఇక్కడ దేవా పక్కన ఉన్న వెహికల్ ని గమనించండి. ఫస్ట్ ట్రైలర్ లో దేవా టాటూ బాగుంది ఫోటో తీసుకుంటారా అన్నట్లు పోజ్ ఇచ్చేది ఈ వెహికల్ మీదే. అండ్ ఈ ట్రక్ ని షూట్ చేసేది కూడా ఈ వెహికల్ మీద ఉన్న మినీ మిసైల్స్ తోనే. నెక్స్ట్ వరద కాన్సర్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక ఎంట్రీ చేయాలి అని అంటాడు. ఇప్పుడు దేవాని కాన్సర్ లోపలికి ఎంట్రీ చేయించడానికి ఒక బుక్ తీసుకొని వస్తాడు. అండ్ దేవా అందులో ఓన్లీ ఫింగరే కాదు మొత్తం హ్యాండ్ ప్రింట్ పెడతాడు. దేవా హ్యాండ్ ప్రింట్ పెట్టిన పేజ్ లో ఇక్కడ G10480 అని ఉంది. G1 అంటే గేట్ 1 అండ్ 0480 అంటే ఆ గేట్ లో ఎంటర్ అయిన వాళ్ళలో దేవా 480 నంబర్ అని అర్థం. అండ్ నెక్స్ట్ దేవా వీడి నెక్ ని ఒక స్టైల్ లో కోస్తాడు. సేమ్ ఇదే స్టైల్ ని ఫస్ట్ ట్రైలర్ ఎండింగ్ లో కూడా చూడొచ్చు. అంటే ఇది దేవా స్టైల్ అనుకుంటా. మళ్ళీ కొన్ని యాక్షన్ కట్స్ తర్వాత వీడి దేవాని వెక్కిరించే సీన్ కి కంటిన్యూషన్ వస్తుంది. ఈ సీన్ లో వీళ్ళందరూ నవ్వుతుంటే దేవా తన చేతిలో ఉన్న పిస్తల్ తో సైడ్ కి షూట్ చేస్తాడు. అండ్ అప్పుడు అందరు షాక్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్ లో వీడు ఎయిర్ మసాజ్ చేసుకుంటుంటాడు. ఎందుకంటే సడన్ గా అంత సౌండ్ వస్తే చెవులు జల్లుమంటాయి కదా, సో ఇట్స్ నేచురల్. అండ్ ఈ ఫ్రేమ్ లో దేవా అండ్ వరద వాళ్ళ మనుషులందరికీ బేడీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గమనిస్తే కొన్ని చేతులు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ అండర్ గ్రౌండ్ జైల్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. నెక్స్ట్ ఈ సీన్ లో దేవా వర్క్ చేసే ప్లేస్ లో ఎవరితోనో ఫైట్ చేస్తున్నాడు. అండ్ దేవా చేతికి ఒక చున్నీ చూడొచ్చు. ఆ చున్నీ ఎవరిదో కాదు మన హీరోయిన్ ఆద్యది. ట్రైలర్ ఎండింగ్ లో ఆద్య ఆ చున్నీ వేసుకొని ఉండడం చూడొచ్చు. ఆద్య బ్యాక్గ్రౌండ్ లో ఇండియా మ్యాప్ ఉంది. అంటే అది ఒక స్కూల్ అండ్ ఆద్య ఒక టీచర్ అనుకుంటా. అండ్ దేవా వాళ్ళ మదర్ కూడా ఒక టీచరే కదా, సో ఆమె దేవాకి టిఫిన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆద్య కూడా ఆమెతో పాటు వచ్చి ఉండొచ్చు. అండ్ ఆ టైంలో ఎవరో ఆద్య చున్నీ లాక్కొని తనని అరెస్ట్ చేస్తారు. అండ్ దేవా వాళ్ళ మదర్ దేవాకి ఆ మ్యాటర్ చెప్పడంతో దేవా వాళ్ళని కొడతాడు. అండ్ దేవా వాళ్ళని కొట్టే వైలెంట్ దెబ్బలకు ఆద్య రియాక్షన్ ఫస్ట్ ట్రైలర్ లో చూడొచ్చు. ఈ సీన్ లో ఆద్య చున్నీ వేసుకోలేదు ఎందుకంటే అది వాళ్ళు తీసుకున్నారు కదా. అండ్ ఆద్య స్కూల్లో ఉన్నప్పుడు సీన్ లో వేసుకున్న డ్రెస్ ఈ సీన్ లో కూడా వేసుకుంది. అంటే ఆ చున్నీ ఫైట్ ఈ స్కూల్ సీన్ తర్వాతే అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ సీన్ లో దేవా ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఒక కత్తి భూమిలోకి దింపి ఉంది. అండ్ ఆ కత్తిని భూమిలోకి దింపడం ఫస్ట్ ట్రైలర్ లో ఈ సీన్ లో చూడొచ్చు. అది దేవానే అనుకుంటా, కానీ ఆ కత్తి దింపే సీన్ నైట్ టైం లోది అండ్ ఈ ఫైట్ డే టైం లోది. సో ఈ ఫైట్ ఆ కత్తి దింపిన ఫైట్ జరిగిన నెక్స్ట్ డే అనుకుంటా. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక గర్ల్ నిల్చొని ఉంది. వాళ్ళ గ్రూప్ ని ఈ సీన్ లో చూడొచ్చు. నేను స్టార్టింగ్ లో ఈ గ్రూప్ ని గుర్తు పెట్టుకోండి అని చెప్పాను కదా, ఐ థింక్ వాళ్ళు వీళ్ళ పూర్వీకులు అనుకుంటా. అండ్ ఇంకో ఐ థింక్ ఏంటంటే ఇక్కడ దేవా వీళ్ళ ఫ్రీడమ్ కోసమే ఫైట్ చేస్తున్నాడు అనుకుంటా. నెక్స్ట్ ఈ సీన్ లో దేవా వాళ్ళ మదర్ వెనకాల విక్టోరియస్ డోంట్ కేమ్ ఫ్రమ్ వార్స్ దే కమ్ ఫ్రమ్ ఫర్గివ్నెస్ అని ఉంది. ఈ లైన్ మూవీకి సంబంధించింది అయి ఉంటుంది. అండ్ ట్రైలర్ ఎండింగ్ లో బ్యాలెన్స్డ్ గా ఉన్న తక్కడ ఇంబ్యాలెన్స్ కావడం గమనించవచ్చు. ఈ సీన్ తో మూవీ మొత్తం బ్యాలెన్స్డ్ గా ఉన్న దేవా అండ్ వరద క్లైమాక్స్ వచ్చే వరకు బ్యాలెన్స్ తప్పి ఎనిమిస్ గా మారతారని రిఫరెన్స్ ఇచ్చారు.
అండ్ అంతే ఇవే సలార్ రిలీజ్ ట్రైలర్ ని 0.25x స్పీడ్ లో చూసాక నేను గమనించిన హిడెన్ డీటెయిల్స్ అండ్ నేను గమనించిన డీటెయిల్స్ ని మీరు గమనించి ఉంటే కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఉన్న మూవీ లవర్స్ కి షేర్ చేయండి. ఒకవేళ నాతో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలంటే ఈ ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. వీలైతే ఫాలో కూడా చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.